పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ జానపద కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ఆర్ కృష్ణబాబు పర్యవేక్షణలో 300 మంది జానపద కళాకారులతో దశావతారాలు జానపద నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి వెంకటేశ్వర స్వామికి మొక్కుబడులను చెల్లించి వారి దర్శనం కోసం వచ్చిన వేలాది మంది భక్తులను జానపద కళాకారులు తమ కళా నైపుణ్యంతో బహుముఖ రూపాలలో దశావతారాలు జానపద నృత్యాలు ప్రదర్శించి ఆకట్టుకున్నారు. వేలాది మంది వెంకటేశ్వర స్వామి భక్తులను ఆనందపరిచారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులు దశావతారాలు జానపద నృత్య కళాకారాలను తిలకించి ఆనందించారు. ఆలయ ప్రాంగణంలో వేలాది మంది భక్తులు జానపద కళాకారులు కళారూపాలను కన్నుల పండుగగా నిర్వహించారని నిర్వాహకులు తెలిపారు. స్వామి స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. అందరూ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో చాలా చక్కగా జరిగింది. మరి కార్యక్రమం అంత ఉత్సాహంగా జరిగినందుకు వారికి శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ అందరికీ, అలాగే ఇక్కడ ఇచ్చే మల్లిక్ గారికి ముందుగా వారికి శుభాకాంక్షలు చెప్పాలి. భరత్ గారు మరి వారికి కూడా శుభాకాంక్షలు. వీళ్ళందరినీ కూడా ద్వారకాధీశుడైన శ్రీ వెంకటేశ్వర ఆశీస్సులతో ఉండాలని చెప్పి, వారి ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి మనం అందరం కోరుకుందాం. జై భారత్ మాతాకి జై. ఇప్పుడు మరి మనకి గారు కంగ్రాచులేషన్స్ అండి. అలాగే సాయి భరత్ గారు మీ కష్టం ఫలించింది. అలాగే మీరు ప్రొద్దుటూరులో 10 రోజులు ఉన్నారు. దానికి శనివారం పూట స్వామివారి సన్నిధిలో దశావతారాలు సందర్భంగా మేము కూడా మీ అందరికీ ఒక అవార్డు ఇవ్వడానికి నిశ్చయించుకున్నామండి. అదే ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్. ఇంత మంచి చక్కటి కార్యక్రమానికి నేను ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నానండి. అది ద్వారకా తిరుమల శ్రీనివాసుడి ఆశీస్సులు అనుకుంటున్నాను. అలాగే సిహెచ్ఆర్ గారు ఇంత మంచి చక్కటి కార్యక్రమానికి మీ చేతులు కూడా అందించారు. అలాగే ప్రతి కార్యక్రమానికి ఇలాగా మీరు కూడా వస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ప్రకాష్ గారు. అందరికీ నమస్కారాలు, శుభ సాయంత్రం. ఈ శనివారం పూట ఇక్కడ ప్రదర్శితమైనటువంటి దశావతారాలు కనుక పేరొందిన ప్రముఖ ప్రవచనకర్తలు కనుక ప్రవచించినట్లయితే ఒక రోజు సరిపోదు. అలాంటిది ఒక 25-30 నిమిషాల్లో మన కళ్ళ ముందు దశావతారాలని, విష్ణుమూర్తి యొక్క దశావతారాలని సాక్షాత్కరింపజేసిన కళాకారులందరికీ మనందరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు, అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈ మహత్తరమైన కార్యక్రమంలో ఈ పవిత్ర వెంకటేశ్వర స్వామి చిన్న తిరుపతి ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో సాక్షిగా నేను కూడా హాజరు కావడం నాకు పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ, మరి కళాకారులు మరిన్ని కార్యక్రమాలు ఇంకా రూపొందించాలని మా మిత్రుడు కృష్ణబాబు, అలాగే మేడం మల్లిక గారు, సాయి భరత్ గారికి అభినందనలు తెలియజేసుకుంటూ, ఇక్కడ వచ్చిన వండర్ స్టాఫ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జంగారెడ్డిగూడెం పట్టణంలో కొలువయ్యున్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో అనంతేశ్వర స్వామివారి ఉత్సవ విగ్రహానికి శుక్రవారం నాడు అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ విషయాన్ని ఆలయ నిర్మాణకర్త బవిరిశెట్టి మురళీకృష్ణ పద్మకుమార్ దంపతులు తెలిపారు. అమ్మవారి ఆలయంలో ఆలయ ప్రధాన అర్చకులు వినయ్ శర్మ ఆధ్వర్యంలో పంచామృత ఏకవార రుద్రాభిషేకాలు నిర్వహించినట్లు వారు తెలిపారు. మూల విరాట్కు సూర్యచంద్ర కుంభ నక్షత్ర 22 రకాల ప్రత్యేక హారతులను సమర్పించినట్లు వారు తెలిపారు. స్వామి స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. Please like, share, subscribe our channel.